కమ్ బ్యాక్ అగైన్ టు సినిమా ఐకాన్ ఛానల్. అండ్ రీసెంట్గానే మనకి ఇండియన్ 2 అయితే రిలీజ్ అయింది అండ్ టాక్ అందరికి తెలిసిన విషయమే. బట్ నేను ఎందుకు ఇంత లేట్గా రివ్యూ చేస్తున్నానంటే యాక్చువల్గా కింద నేను కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కొన్ని క్లాసిక్ మూవీస్ ఉంటాయి అన్నమాట. ప్రతి హీరోకి ఒక క్లాసిక్ మూవీ కానీ వాళ్ళకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే మూవీ ఉంటుంది. అలాగే వాటిని సీక్వెల్ చేసినప్పుడు ఆ రేంజ్ ఇంపాక్ట్ అనేది ఆ మూవీస్ క్రియేట్ చేయకపోతే వాటికున్న రెప్యుటేషన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో అలాగే కమల్ హాసన్ గారి కెరియర్లో కూడా చాలా మూవీస్ ఉన్నాయి. అందులో ఇండియన్ 2 అయితే మేజర్ రోల్ ప్లే చేసిందని చెప్పుకోవాలి. బట్ ఈ సీక్వెల్ వచ్చిన తర్వాత మనకేంటంటే అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. లైక్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, కానీ జనాల్లోకి అంతవరకు తీసుకెళ్ళదని నాకైతే అనిపించింది పర్సనల్లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి మూవీస్ ఫస్ట్ డేనే మనకి రివ్యూస్ అనేది కంటిన్యూగా నెగిటివ్ రావడంతో జనాలు ఎవరో కూడా ఇంట్రెస్ట్ చూపించగలడానికి. జనరల్గా ఏంటంటే మనకి తెలుగు ఆడియన్స్కి ఏంటంటే మూవీ అనేది నచ్చితే మనకి లాంగ్వేజ్తో సంబంధం లేకుండా మూవీస్ని చాలా సపోర్ట్ చేస్తున్నాం ఆ విషయంలో. బట్ మూవీ అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడంతో తెలుగు ఆడియన్స్ అసలు జనరల్గా ఎవరికి కూడా నచ్చలేదు మూవీ అనేది. ఇంకా మనకి ఇండియన్ 3 విషయానికి వచ్చేస్తే అఫ్ కోర్స్ మనకి ఇండియన్ 2 క్లైమాక్స్లో మనకి ఇండియన్ 3 ట్రైలర్ వేశారు. మనందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అందులో కాజల్ గారు ఉన్నారు, ఆ ట్రైలర్లో మనకు చాలా థింగ్స్ చూపించారు. బట్ ద థింగ్ ఈజ్ ఇండియన్ 2 అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేసిన స్క్రీన్ ప్లే కానీ అంటే మనం అసలు శంకర్ గారి మూవీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇక్కడ అనిపించింది అంటే మేబీ శంకర్ గారి ఫిలిమ్స్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటే మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తావో అవన్నీ కూడా మిస్ అయిన అనిపించింది నాకు పర్సనల్లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన ఎక్కువ వర్స్ అయితే మోస్ట్లీ విఎఫ్ఎక్స్ మీద ఫోకస్ చేశారేమో స్క్రీన్ ప్లే మీద కంటే అనిపించింది నాకు. అండ్ ఇంకేంటంటే మనకి కమల్ హాసన్ గారి పరంగా అయితే ఆయన చేయాల్సిన అంటే ఆయన సైడ్ నుంచి అంతా కూడా ఇంపాక్ట్ అనేది 100% వరకు అయితే ఇచ్చారు. బట్ ఎక్కడ కూడా కొన్ని సీన్స్ అంటే మోటివేట్ చేయాల్సిన సీన్స్ కూడా మనల్ని ఎక్కడో ఓకే అంటే ఇప్పుడు ఈ సీన్కి ఆయన రావాలి, ఏదో సంథింగ్ చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి అన్న వేలు ఉంది తప్పితే మనల్ని మనం మోటివేట్ చేసుకునే విధానం ఎక్కడ అనిపించలేదు. అంటే సిద్ధార్థ్ గారిని పెట్టుకున్న యూట్యూబ్ ద్వారా వాళ్ళు ఇచ్చే ఆ సోషల్ మెసేజెస్ కానివచ్చు ఆ ప్రాసెస్ అంతా ఓకే. బట్ అదంతా మనకి జనరల్గా నడుస్తుంది. బట్ అది చూసి మనం ఎక్కడైనా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి చేంజెస్ ఏమైనా పడ్డాయంటే అది ఏం లేదు. బట్ ఐ హోప్ ఇండియన్ 3తో మంచి సాలిడ్ కాంబ్యాక్ ఇస్తారనుకుంటున్నాను. అలాగే ఆయన నెక్స్ట్ మూవీ శంకర్ గారి గేమ్ చేంజర్ కూడా మంచి సాలిడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేద్దాం మనం. సో శంకర్ గారి మూవీస్ ప్రీవియస్ చూస్తున్నాం మనం ఆల్రెడీ. సోషల్ మెసేజ్ కావచ్చు, కమర్షియల్ ఫిలింగా అన్ని విధాలుగా అన్ని ప్రాపర్గా ఉంటాయి. బట్ ఈ మూవీ మనకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇట్స్ ఫైన్. బట్ నెక్స్ట్ 2 మూవీస్ అయితే ఆయన వస్తున్నాయి అన్నమాట. లైక్ గేమ్ చేంజర్, ఇండియన్ 3. ఐ హోప్ ఆ మూవీస్ అయితే మంచి సాలిడ్ కాంబ్యాక్ ఇస్తారు అనుకుంటున్నాను. అలాగే దాని తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. లైక్ ఒక మూవీ అయితే కంప్లీట్గా మన హిస్టారిక్గా, ఇంకొక మూవీ వచ్చి సైంటిఫిక్గా, ఇలాంటి చాలా మూవీస్ అయితే ఆయన ఫ్యూచర్లో చేయబోతున్నారు అనమాట. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ మూవీ స్టాఫ్ కోసం నోటిఫికేషన్ కూడా ఆన్ పెట్టేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.